శ్రీమాత్రే నమః. నేను మీ రమాదేవి. కళ్ళు ఉప్పు అంటే ముఖ్యంగా రాళ్ల ఉప్పు లేదా రాక్ సాల్ట్ అంటారు కదా, దాన్నేనండి. అయితే ఈ యొక్క కళ్ళు ఉప్పును మనం ఎక్కువగా వాడడం వలన, దీంతో పరిహారాలు చేయడం వలన నకారాత్మక శక్తి అనేది తొలగించిపోయి మన ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది. అసలు నకారాత్మక శక్తి అంటే ఏంటి రమాదేవి గారు చెప్పండి అంటే, ఏదైతే నెగిటివ్ థాట్స్ అంతా కూడా నెగిటివిటీ అనేది మన ఇంట్లో ఏదైతే ఉందో ఆ యొక్క నెగిటివిటీ అనేది తొలగిపోతుంది. అసలు కళ్ళుప్పు కోసం నేను ప్రీవియస్ గా మీకు ఒకటి చెప్పాను, ఏదైతే ఐశ్వర్య దీపం అనేది పెడితే ఇంట్లో ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని, దాంతో పాటుగా ఏవైతే ఇంట్లో అశాంతి అనేది ఉందో అది తొలగిపోతుందని, అప్పుల బాధలు ఉంటే అవి తీరుతాయని, ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది అని చెప్పాను కదా. అయితే ఈ యొక్క కళ్ళుప్పుతో చాలా చాలా రెమెడీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక శుక్రవారం నాడు మీరు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి, దాన్ని ఒక బౌల్లో పెట్టండి. ఓకేనా? డైరెక్ట్ గా మీరు పెట్టకూడదు, ఎందులోది విని మీరు అలాంటి పరిహారాలు చేయొద్దు. దాంట్లో పెట్టి దాంట్లో ఏదైతే కళ్ళుప్పుని పెట్టి జస్ట్ మనం ముడి వేయాలి. ఒక మూడు ముళ్ళు అనేది వేసి ఆ యొక్క ఉప్పుని ఆ యొక్క ఏదైతే మనం డబ్బు అండ్ బంగారాన్ని స్టోర్ చేసుకుంటాం కదా అందులో పెట్టేసి మూత పెట్టేయండి. మళ్ళీ వారం రోజుల తర్వాత మాత్రమే దాన్ని మార్చాలి, రెగ్యులర్ గా మార్చాలి. అలా మార్చగలరు అంటే మాత్రమే మీరు ఆ విధంగా చేయండి. ఫస్ట్ అండ్ సెకండ్ రెమెడీ వచ్చేసి, ఏదైతే కళ్ళుప్పుతో మనం డైలీ స్నానం చేస్తాం కదా, స్నానం చేసినప్పుడు ఆ యొక్క కళ్ళుప్పు యొక్క ఆ యొక్క పీసెస్ ని మనం వాటర్ లో వేసుకుని దాంతో స్నానం చేసినా కూడా మనలో ఉన్న నెగిటివిటీ కూడా తొలగిపోతుంది. ఇది కూడా మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, అది కూడా చేయండి. అండ్ దాంతో పాటుగా కళ్ళుప్పుని రెడ్ క్లాత్ లో కట్టి మన వీధి గుమ్మాన్ని కట్టినట్లయితే కనుక మన షాప్ కి కానీ మన ఇంటికి కానీ ఏదైనా నెగిటివిటీ ఉంటే అది కూడా తొలగిపోతుంది. అండ్ ముఖ్యంగా కళ్ళుప్పు కన్నా ఉప్పు పట్టిక అని అంటారు, మీకు మార్కెట్ లో దొరుకుతుంది. అమావాస్య అలాంటి రోజుల్లో మనం ఉప్పు పట్టిక అనేది ఎర్ర క్లాత్ లో కడతాం కదండి, అదనమాట. ఆ విధంగా అది కట్టినా కూడా మంచిది. అంతే కదండి, శుక్రవారం నాడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఐశ్వర్య దీపం కోసం ఒక గాజు గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాస్ లో కూడా కళ్ళుప్పును పెట్టండి. అండ్ దాంతో పాటుగా పైన ప్రమిదను పెట్టి ఆ విధంగా దీపారాధన చేసినా కూడా చాలా చాలా మంచిది. అండ్ కళ్ళుప్పుని ఇంటి మూలల్లో కూడా ఏదైనా బౌల్లో వేసి పెట్టినా కూడా ఇంట్లో ఉన్న నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది. అంతే కదండి, పిల్లలకు పెద్దవాళ్లకు ఏదైనా దృష్టి దోషం తగినట్టు గానీ, ఏదైనా అలసటగా ఉన్నప్పుడు గానీ మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక ఉప్పు తీసుకుంటాము, ఇలా కళ్ళు పని చేతితో తీసుకుంటాం, కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి తిప్పి బయట వేసేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల ఏదైతే మనలో ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది. అండ్ దాంతో పాటుగా మనలో ఏదైతే దృష్టి దోషాలు అంటే ఎవరైనా చూసి బాగున్నారు, వీళ్ళు బాగానే ఉన్నది, వీళ్ళ లైఫ్ బాగానే ఉందని అంటూ ఉంటారు కదా, ఆ విధమైన దోషాలు కూడా తొలగిపోతాయి. చెప్తున్నాను కదండి, ఒకటి కాదు రెండు కాదు, ఏదైతే కళ్ళుప్పు వల్ల చాలా చాలా రెమెడీస్ అనేవి ఉన్నాయి. లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు దీపం, ఐశ్వర్య దీపం అంటే అది చాలా మంది చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా అశాంతిలో ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉప్పు దీపం ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరందరూ బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి. సర్వేజన సుఖన భవంతు. నేను మీరు అన్నది.